వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నాగరాజు గారు. నమస్తే. జేఎన్యూ క్యాంపస్ ఎలక్షన్లో లెఫ్ట్ మరోసారి విజయం సాధించింది. అసలు ఏం చేస్తారు యూనివర్సిటీలలో? మీరు లెఫ్ట్ సంఘాలే బాగా విక్టరీ సాధిస్తున్నాయి. ఒకటి అండి, ఈ దేశంలో ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థులు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు తీసుకొస్తున్న విద్యా విధానంలో ప్రధానంగా యూనివర్సిటీలు అనుసరిస్తున్నటువంటి పాలసీలు, అనేక రాజకీయాలు, అనేక అంశాల వారీగా చర్చలు ఉంటాయి. యూనివర్సిటీలు అంటేనే భావజాల కేంద్రాలు. ఆ భావజాల కేంద్రాలు ఎందుకు అన్నారు అని అంటే, యూనివర్సిటీలే ఈ దేశంలో అభివృద్ధి కోసం ఎట్లాంటి నిర్ణయాలు చేస్తే బాగుంటుందనే పరిశోధనలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఒక పేదరికం పోవాలన్నా, చదువులు బాగుండాలన్నా, లేదంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా, ఇలాంటి అనేక అంశాల మీద ఈ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక రుగ్మతల మీద ఒక రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ ద్వారా ప్రభుత్వానికి త్రూ యూనివర్సిటీ ద్వారా ఈ చర్యలు తీసుకుంటే ఈ దేశంలో ఈ కొన్ని అంశాల్లో దేశం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కోసం యూనివర్సిటీల పాత్ర ఉంటుంది. ఈ పాత్రని ఈ కాలక్రమంలో పాలిస్తున్నటువంటి ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళు దీన్ని యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఉపయోగించట్లేదు. క్రమంగా ఇక్కడ ఈ పని చేస్తున్న, లేదంటే ఈ పరిశోధన చేస్తున్న క్రమంలోనే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల మీద కూడా అక్కడ చర్చ ఉంటుంది. ఒక అంశంలో విద్యారంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఎట్లా ఉంటున్నాయి, పాఠశాలలు ఎట్లా ఉంటున్నాయి, యూనివర్సిటీలు ఎట్లా ఉంటున్నాయి, లేదంటే అక్కడ అధ్యాపకుల నియామకాలు ఎట్లుంటున్నాయి, లేదంటే అక్షరాస్యత పెరగడం కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, లేదంటే వివక్షత పోవడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ అనేక అంశాలు పరిశోధనలో ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఈ పాలిటిక్స్ కూడా అనివార్యంగా విద్యార్థుల చర్చలోకి వస్తుంటాయి. ఈ పాలిటిక్స్ని విద్యార్థులకి చర్చించేటప్పుడు, డిబేట్ చేసేటప్పుడు ఏది ప్రత్యామ్నాయమైంది, ఏ విధానం తీసుకుంటే ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది, ఏ అంశాల ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలని ప్రధానంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అనే చర్చలు విద్యార్థులు ఉంటాయి. కాబట్టి అప్పుడు అక్కడ ఈ చర్చల్లో నుంచి ప్రభుత్వాలు చేస్తున్న అంశాలని లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్స్ ప్రశ్నిస్తున్నాయి, వాటి కోసం పోరాడుతున్నాయి, యూనివర్సిటీలను బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నం ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు అవసరమైతే కొద్ది మిలిటెంట్కి కూడా యూనివర్సిటీలో లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్స్ పనిచేస్తున్నాయి. దానికోసమే అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థులు ప్రధానంగా చదువుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయ విధానాల కోసం లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్స్ పక్కన ఉన్నారు. కాబట్టి మన పాండిచ్చేరిలో గెలిచాం, నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెలిచాం, ఈరోజు జేఎన్యూలో గెలిచాం. ఈ దేశంలో ఎక్కడైనా సరే ఈ అంశాలు ముందుకు వస్తున్నాయి. రెండో జేఎన్యూ సంబంధించి చూసుకుంటే, జేఎన్యూ మీద చాలా ఫోకస్ ఉంది. గతం నుండి చాలా ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇట్లైనా ఈసారి ఏబీవీపీని గెలిపించాలని సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఒక మంత్రులు సైతం దిగబడి ఖర్చు పెట్టైనా సరే గెలిపిద్దామని తీవ్ర ఎత్తున ప్రయత్నం చేసినా కానీ ఈసారి మళ్ళీ లెఫ్ట్ విద్యార్థి సంఘాలే గెలిచినాయి. అంటే ఏం చేశారు? ఎట్లుండే పరిణామాలు ఈసారి ఎలక్షన్లలో? ఒకటండి, ఎందుకు బీజేపీ జేఎన్యూ మీద ఇంత కేంద్రీకరణ చేసింది? మీరు ప్రశ్నలు అడుగుతున్నప్పుడే అన్నారు, కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళు కూడా అక్కడ పనిచేశారని. ఎందుకు బీజేపీ జేఎన్యూ అంటే, జేఎన్యూ విద్యార్థులు అంటే భయపడాలి? భయపడుతుందా బీజేపీ? భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అని అంటే, ఒకటి ఐడియాలజికల్ గా విద్యార్థులు అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో సిఏఏ పేరుతో, ఎన్ఆర్సీ పేరుతో ఒక పౌరసత్వానికి సంబంధించినటువంటి వివాదాస్పదం చేసే అంశాలను ముందుకు తెచ్చినప్పుడు ఈ దేశంలో ప్రధానంగా అది ఎలా నష్టమో అక్కడ వివరించగలుగుతున్నారు. మనం చూసాం ఈ అంశం గురించి అనేక సందర్భాల్లో పోరాటం చేస్తే, కరోనా కంటే ముందు, ఈవెందో కోవిడ్ కాలంలో కూడా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తే దీని మీద బయట వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, బీజేపీఎం సంబంధించిన వాళ్ళు, యూనివర్సిటీతో సంబంధం లేని వాళ్ళు తుపాకీ పట్టుకొని వచ్చి కాలవడానికి కూడా సిద్ధపడినటువంటి సంఘటనలు మనం ఈ దేశంలో చూసాం మనం. కాబట్టి ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ, దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్న విధానాలను ఈరోజు జేఎన్యూ ప్రశ్నిస్తుంది. ఎలా తప్పో ప్రజలకు చెప్తా ఉంది. ఇది ఎందుకు ఈ దేశానికి అత్యంత ప్రమాదమో చెప్తా ఉంది. ఎందుకనంటే మనం చూస్తున్నామండి, ఈ ప్రపంచ చరిత్రను కూడా మనం చూసుకున్నప్పుడు నాజీ పాలన చేశారు, కానీ నాజీలు పోయారు, కానీ నాజీ ఆలోచన బాగలేదు. ఆ నాజీ ఆలోచనలు ఈరోజు భారతదేశంలో మోస్తున్న వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఒక భావజాల సంఘర్షణ, ఐడియాలజికల్ స్ట్రగుల్ ఆ యూనివర్సిటీలో ఉంది. ఎంతో మంది మేధావులు తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే బీజేపీ
ఆ ఐడియాలజికల్ స్ట్రగుల్ బయట ప్రపంచానికి తెలియకుండా ఉండాలి అని అంటే, లేదంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి తెలియకుండా ఉండాలంటే అక్కడ ఆ చర్చ జరగకూడదు. అందుకే వాళ్ళు జైని మూసేయాలని చేస్తున్నారు, మూసేయాలని కుట్ర చేస్తున్నారు పక్క. ఎందుకనంటే ఎందుకు మూసేయాల్సిన అవసరం బీజేపీకి ఏముంది? మూసేయిపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, బీజేపీ సంబంధించిన వాళ్ళు, ఈసీలుగా యూజీసీ చైర్మన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రజాస్వామ్యం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎందుకు వాళ్ళు జేఎన్యూలో ఆందోళన చేస్తే విద్యార్థులు ఎలాంటి ప్రొటెస్ట్ చేసినా 10 నుంచి 30,000 రూపాయల వరకు పోరాట రూపాలను బట్టి ఆందోళన చేసినటువంటి వాళ్ళకి ఫైన్ వేస్తామనో, లేదా ఆర్గ్యుమెంట్ ఏముందంటే విద్యాలయాలు, విద్యాలయాలు చదువుకునే కేంద్రాలు కానీ ఇక్కడ ఈ పోరాటం కోసం కాదు విద్యార్థులు వచ్చిందని ఆర్గ్యుమెంట్ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఒకటండి, పోరాడాల్సింది విద్యాలయాల్లో కాదు, కానీ విద్యాలయాలకి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కాదా? హాస్టళ్లు ప్రారంభించరు. ప్రధానంగా మనం చూస్తే ఉన్నత విద్యలోకి కింది వర్గాల నుంచి, మీరు జేఎన్యూకి ఒకసారి విజిట్ చేయండి, నేను విజిట్ చేశాను. జేఎన్యూలో ఒక కూలీ కొడుకు ఉంటారు, ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ కూతుర్లు ఉంటారు. ఈ దేశంలో అతి తక్కువ ఫీజుకి ఉన్నత విద్యని ఈ ప్రపంచ స్థాయిలోనే మంచి అకాడమిక్స్ ని అందిస్తున్నటువంటి విద్యా సంస్థ, యూనివర్సిటీ ఏదైనా ఉందని అంటే అది జేఎన్యూ. ఐఏఎం లో టెక్నాలజీ సంబంధించిన ఎట్లాంటి నాణ్యమైన విద్య అందుతుందో, అలాగే ఐఐటీలు, ఐఏఎంల ద్వారా మేనేజ్మెంట్ కోర్సు లాంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన అంశాల్లో కానీ, సైన్స్ కి సంబంధించిన అంశాల్లో కానీ, పరిశ్రమకు సంబంధించిన అంశాల్లో కానీ అతి తక్కువ ఫీజుతో ఈ రోజు ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి పనిని అక్కడ చేయట్లేదు. ఈరోజు అతి తక్కువ ఫీజుతో యూనివర్సిటీ నడిచింది దాన్ని జేఎన్యూలో ఫీజులు పెంచారు, కోర్సు ఫీజులు పెంచారు, లైబ్రరీలు మూసేస్తున్నారు. లైబ్రరీ సక్కంగా ఉండదు, హాస్టల్ సక్కంగా ఉండదు, తినే భోజనం సక్కంగా పెట్టరు. మరి విద్యార్థులందరూ వీటిని అడగకుండా ఉండాలనా? మరి విద్యార్థులందరూ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి అయితేనే కదా ప్రభుత్వం ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి అయ్యేది. ఆ బాధ్యతను ప్రభుత్వం విస్మరించినప్పుడు యూనివర్సిటీలో మాకు సౌకర్యాలు కల్పించడానికి ఇంకెవరిని అడగాలి? మేము ప్రభుత్వాన్ని కాకపోతే. అందుకే ఇక్కడ అడిగే వాళ్ళని వాళ్ళు ఇది తప్పు, పోరాటం చేయకూడదు అంటున్నారు. మరి మేము అడుగుతున్నాం క్వశ్చన్, మేము అడుగుతున్నాం, వాళ్ళు ఇతర పార్టీలు పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలోనో ఈ రోజు ఎందుకు ఏబీపీని పెట్టుకున్నారు? మూసేసుకోండి. మరి ఏబీవీపీని వాళ్ళు పోరాటం చేయకూడదు, వాళ్ళ బాధ్యత కాదని బీజేపీ వాదించినప్పుడు, ఆర్ఎస్ఎస్ వాదించినప్పుడు వాళ్ళు ఏబీపీని మూసేయడానికి సిద్ధంగా ఉన్నారా? దాన్ని మూసేస్తారా? ఆ పని చెయ్యరు వాళ్ళు. వాళ్ళు కూడా అదే బాధ్యత అంటున్నారు కదా, అదే హక్కు అంటున్నారు కదా. అది చేయకుండా పోరాడుతున్న వాళ్ళని, ప్రధానంగా సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళని, అక్కడున్న అంశాల వారీగా పోరాడుతున్న వాళ్ళని వాళ్ళు ఈరోజు ఇది తప్పు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం అనేది అది పొరపాటు అవగాహన అని అనుకుంటున్నాం. వాళ్ళు చాలా వీడియోలు కూడా పెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని అలాంటి కామెంట్లు, స్లోగన్లు కూడా వీళ్ళు చేస్తారు దేశద్రోహులు అని చెప్పేసి లెఫ్ట్ విద్యార్థి సంఘాలు, ప్రోగ్రెసివ్ విద్యార్థి సంఘాల మీద వాళ్ళు ఆరోపిస్తారు సోషల్ మీడియాలో. ఒకటండి, పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇచ్చారు అనే అంశం ముగిసింది. అది తప్పు, ఫేక్ ఈడీ అని కోర్టులు తేల్చినాయి, జైలు శిక్ష అనుభవించారు. వీడియోలు బయటకు వస్తున్నాయి, తిరుగుతూనే ఉన్నాయి. చాలా వీడియోలు వాళ్ళు మార్పింగ్ చేసి ఎట్లా చేస్తారో కూడా మాకు తెలుసు అందరికి. అది కోర్టులే తేల్చాయి, అది తప్పు, అది జరగలేదు అనేది కూడా కోర్టులు తేల్చాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, వాళ్ళు మైనారిటీలకు వ్యతిరేకం అంటున్నారు. మైనారిటీలకి వ్యతిరేకం కాదు, వాళ్ళ అనుకూలం బీజేపీ అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నా? మైనారిటీలు ఎవరని నా దృష్టిలో ఎవరనంటే, మైనారిటీలు అంటే కేవలం 0.5% ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో, ధనవంతులు ఉన్నారో వాళ్ళకి అనుకూలం, వాళ్ళు మైనారిటీలు. వాళ్ళు మైనారిటీలుగా ఉండి సంపదని, దేశ ప్రజల సంపదను దోచుకుంటున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. అదానీ ఎవరండి? అంబానీ ఎవరు? లేకపోతే ఈరోజు ఈ దేశంలో కార్పొరేట్ సెక్టార్ కి వాళ్ళు ఇస్తున్నటువంటి నిధులేంటి? ఇవన్నీ అంశాలు ఆ యూనివర్సిటీలో చర్చ జరుగుతాయి. ఈ చర్చ జరిగినప్పుడు ఈ చర్చని ప్రజల్లోకి, ప్రధానంగా విద్యార్థులకు తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క యూనివర్సిటీలో నుంచి చెప్పితే అది ప్రజలలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని మూసేయాలి. అక్కడ చదువుకున్న వాళ్ళందరినీ, ఈవెన్ ఈ దేశ హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పాడు, జేఎన్యూలో ఉన్న వాళ్ళందరూ దేశద్రోహులు, జేఎన్యూ ఒక దేశద్రోహుల అడ్డా, దేశద్రోహుల కేంద్రం. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? హోంమంత్రి స్థాయిలో ఉండి అలాంటి కామెంట్లు ఎందుకు చెప్తున్నారని అంటే, ఈ రోజు జేఎన్యూ నుంచి చదువుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక రంగాల్లో ఉన్నారు. పాలిటిక్స్ లో ఉన్నారు, బ్యూరోక్రసీలో ఉన్నారు, అనేక సెక్టార్లో ఉన్నారు, అత్యంత మేధోపరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళు.
కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు దేశంలో జరిగే అనేక అంశాల మీద మాట్లాడుతున్నారు. వీళ్ళు తీసుకుంటున్న ప్రతి అంశం, ఇప్పుడు అక్కడ జై భీమ్ లాల్ సలాం అనడం వాళ్ళు నిషేధం అంటారు. ఎక్కడ యూనివర్సిటీ JNUలో అనకూడదు అంటారు. మరి మేము ప్రజలు ఎవరైతే అణగారిన ప్రజలు ఉన్నారో అణగారిన ప్రజల యొక్క బాధలను మేము అక్కడ ప్రస్తావిస్తున్నాను. విద్యార్థులు, లెఫ్ట్ స్టూడెంట్ విద్యార్థులు, ప్రోగ్రెసివ్ స్టూడెంట్ విద్యార్థులు అందరూ చెప్తున్నారు. ఒక దళిత విద్యార్థి చనిపోతే, రోహిత్ ఏములు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆయనకి సంఘీభావం ప్రకటించినప్పుడు ఈ చర్చ అంతా జరిగింది కదండి. ఏది పాకిస్తాన్ జిందాబాద్ అని ఇంకోటని వీడియోలు చేశారని దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ దాని ఎజెండాను ముందుకు తీసుకొచ్చారు RSS వాళ్ళు. యూనివర్సిటీలో ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? దీని మీద చర్చ చేయకూడదా? యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు చనిపోవడానికి ఎందుకు అవకాశాలు కల్పిస్తున్నారు? దీని మీద చర్చ చేయకూడదా? కాబట్టి అన్ని అంశాలు యూనివర్సిటీలో చర్చ జరుగుతాయి. కాబట్టి ప్రధానంగా ఢిల్లీలో JNU అనే ఒక విశ్వవిద్యాలయం, దానికి ఒక చరిత్ర ఉంది. ఆనాడు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రిని యూనివర్సిటీకి పిలిపించి ఆ దేశ ప్రధానమంత్రి ముందే మా యూనివర్సిటీ సమస్యలు ఇది, వీటిని పరిష్కారం చెయ్యండి అని చెప్పేసి విద్యార్థులందరూ ప్రధానమంత్రి యూనివర్సిటీకి రప్పించినటువంటి చరిత్ర ఆ యూనివర్సిటీకి ఉంది. కాబట్టి విద్యార్థులు తలుసుకుంటే ఈరోజు ఈ పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా BJP లాంటి వాళ్ళకి ఖచ్చితంగా భయం అవుతుంది. ఐడియాలజికల్ వాళ్ళు తీసుకొస్తున్న కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, RSS ఎజెండాతో తీసుకొస్తున్న కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులని విద్యార్థులు తునాతునకలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు తుకుడే గ్యాంగ్ అనే పేర్లు పెడతారు, లేదంటే దేశద్రోహులని పేర్లు పెడతారు, దేశద్రోహుల అడ్డా అని పేర్లు పెడతారు. ఇట్లా చాలా రకరకాలైన పేర్లు అక్కడ పెట్టడానికి. విద్యార్థి సంఘం సంబంధించి ఐషీ ఘోష్ మీద, మీ విద్యార్థి సంఘం నాయకుల మీద కూడా దాడులు చేశారు, దెబ్బలు లాక్నాయి, కుట్లు పడ్డాయి, రక్తాలు వెళ్ళినాయి. మీ మీద బాగా దాడులు జరుగుతున్నాయి కదా, అసలు ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఎట్లా నిలబడుతున్నారు ఆడ? మరి అదే అండి మేము కూడా ప్రధానంగా చెప్తున్నది అది. ఎందుకు అని అంటే కరోనా కాలంలో యూనివర్సిటీలో ఫీజులు పెంచారు. ఇది పేదల యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ. ఒక సెమిస్టర్ ఫీజు వచ్చేసి మీరు వేలాది రూపాయల నుంచి లక్షలాది రూపాయలు పెంచితే ఎట్లా చదువుకోవాలని చెప్పేసి విద్యార్థులందరూ ఆందోళన చేస్తా ఉంటే దీని మీద ABVP స్టాండ్ ఏంటో చెప్పాలని అడిగితే వాళ్ళు విద్యార్థి సంఘం, విద్యార్థులు ఫీజులు పెంచినప్పుడు మాట్లాడాలి కదా, మాట్లాడకుండా స్టాండ్ ఏదో చెప్పాలని అడిగినప్పుడు బయట నుంచి గోండాలను తీసుకొచ్చారు. గోండాలను ఎట్లా తీసుకొచ్చారు? కత్తులతో తీసుకొచ్చారు. విద్యార్థుల తలలు నరికారు, కుట్లు పడ్డాయి, చేతులు ఎరగొట్టారు. ఈవెన్ వాళ్ళు ఎక్కడి దాకా పోయారు అని అంటే దాడులు చేసేదాకా దాడులు చేశారు, తలకాయలు పగలగొట్టారు, రక్తం కళ్ళ చూశారు. ఇవన్నీ చాలా అన్నట్టు జైళ్లలో కూడా పెట్టారు, కోర్టులకు లాగారు, జైళ్ళకు పంపారు. అయినా విద్యార్థులు ఆ రోజు మా విద్యార్థి సంఘం ఐషీ ఘోష్ చెప్పింది ఒకటే, ఈ రోజు మీరు మా తలకాయలు పగలగొట్టొచ్చు, మా తలకాయల నుంచి రక్తాన్ని మీరు బయటికి తీయొచ్చు, కానీ మీ తలకాయలు మా తలకాయలు మీరు పగలగొట్టినా మీ ముందు మేము మా తల వంచం. మేము తల వంచేది ఎవరికేనంటే మేము విద్యార్థులు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, నూతన విద్యా విధానం పేరుతో చేస్తున్నటువంటి దుర్మార్గం, విద్యని కార్పొరేటీకరణ చేయడం, లేదంటే విద్యని వ్యాపారం చేయడం, విద్యని కొన్ని వర్గాలకి అందేటట్టు చేయడం, ఈ అన్ని అంశాల మీద మేము తలవంచకుండా పోరాటం చేస్తామని చెప్పి మేము ధైర్యంగా ప్రకటించాం. ఎందుకు ప్రభుత్వం భయపడి చంపేంత ఒక రకంగా కత్తులు తీసుకొని దాడులు చేయడం అని అంటే చంపడమే కదా. కేసులు పెట్టారు, దాన్ని అసలు ఇంతవరకు కొట్టిన వాళ్ళని లేదంటే నరికిన వాళ్ళని పట్టుకొని జైలు పంపించిన పరిస్థితి కూడా లేదు కదా. 3 years అవుతుంది, అయినా ఇంతవరకు దాన్ని చేయలేదు. అంటే మేము అడిగేది అదే, ఒక విద్యా సంస్థలోకి చొరబడి ఫోటోలు వీడియోలు కూడా దొరికినాయి, అయినా దాని యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళ మీద దీన్ని జైలుకు పంపడానికి, కేసులు పెట్టడానికి వీళ్ళకి ప్రభుత్వానికి ఇది రావట్లేదు. కానీ వాళ్ళ విధానాలను ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ పాలసీలను ప్రశ్నించిన వాళ్ళు ఈ రోజు జైల్లో ఉన్నారు. ఉమర్ ఖలీద్ ఈ రోజు ఇంకా జైల్లోనే ఉన్నాడు. బెయిల్ రాకుండా చాలా పెద్ద దేశ ద్రోహం నేరం చేశాడనే పేరుతో ఇచ్చేశారు. అప్పుడు ఒక విద్యార్థి నజీబ్ అని చెప్పేసి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతా ఉంది. వేర్ ఈజ్ నజీబ్ అనే పేరుతో విద్యార్థులందరూ పెద్ద ఆందోళన చేశారు. వాళ్ళ తల్లి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ తల్లి, నా కొడుకు యూనివర్సిటీ చదువుకోవడానికి వస్తే నా కొడుకుని మాయం చేశారని చెప్పేసి ఏడుస్తుంటే యూనివర్సిటీ అధికారులు దొరకలేదు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? యూనివర్సిటీకి బాధ్యత లేదా?
అందుకే ఈ దేశంలో వీళ్ళు వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, ఆ వ్యవస్థల్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు కాబట్టి వాటి మీద అక్కడ చర్చ జరుగుతా ఉంది. జేఎన్యూలో 370 పేరుతో కాశ్మీర్ ని ఒక రాష్ట్ర హోదాని చేసినప్పుడు దాని మీద ఒక పెద్ద చర్చ నడిచింది. అట్లనే వాళ్ళు అనేక పేరుతో, మతం పేరుతో, లవ్ జిహాదీ పేరుతో, లేదంటే ఉత్తరప్రదేశ్ లో యాంటీ రోమియో స్కాట్స్ పేరుతో, ఇట్లాంటి అనేక అంశాల మీద అక్కడ చర్చ జరిగింది, చర్చ జరుగుతుంది. ఈ దేశానికి అత్యంత సెక్యులరిస్ట్ కంట్రీకి ఒక మత కోణంలోనే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, లేదంటే మత కోణంలోనే విభజనలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనే అనేక అంశాల మీద జేఎన్యూ చర్చిస్తుంది. కాబట్టి జేఎన్యూలో ఈరోజు దాన్ని మూసేయాలనే ప్రయత్నం. ఇక్కడ జేఎన్యూ అనే సినిమా కూడా ఒకటి తీసుకొస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనే దాన్ని జహాంగీర్ యూనివర్సిటీ అనే పేరుతోటి సినిమా తీసుకొస్తారు. ఎట్లా చూడాలి ఇలాంటి సినిమాలు? అదే అండి, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వినయ్ శర్మ అనే ఒక అతనుతో జేఎన్యూ అని అంటే మొత్తం దేశభక్తి లేనటువంటి విద్యా సంస్థ. జేఎన్యూ అంటే అది ఒక ఇస్లామోఫోబియాకు సంబంధించినటువంటి ఒక సంస్థ. అందుకే దీన్ని మేము జవహర్ లాల్ నెహ్రూ అనే యూనివర్సిటీ అనము, దీన్ని జహాంగీర్ నేషనల్ యూనివర్సిటీ అంటాం అని చెప్పేసి, అంటే వీళ్ళు ఒక మత కోణంతోనే ఈరోజు మొత్తం ముస్లింలు సంబంధించిన అంశాలే వీళ్ళు పోరాటం చేస్తారనో, లేదంటే అందుకే నాకు నేను చెప్పానండి, వాళ్ళు మైనారిటీలకి వ్యతిరేకం మేమని చెప్తారు, మేము అనుకూలం అంటాం. ఇందాక నేను మాట్లాడుతూ చెప్పాను. కానీ ఆ పేరుతో జేఎన్యూ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేయడం, జేఎన్యూ విద్యార్థుల యొక్క వాళ్ళ చరిత్రని, దానికి ఉన్న యూనివర్సిటీకి ఉన్నటువంటి అనేక రూపాలు ఉన్న ప్రతిష్టని మసకబార్చే ప్రయత్నం ఈరోజు చేయడం. సినిమా కూడా మంచి ర్యాంక్ ఉంటుంది దానికి, ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు ఉంది. అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఈ రోజు గొప్ప గొప్ప వాళ్ళుగా ఉన్నారు. మరి అలాంటి దాని ఇట్లాంటి సినిమాని ఎట్లా చూడాలి? ఎందుకు యూనివర్సిటీ దాన్ని మాట్లాడలేదు? విద్యార్థులందరూ యూనివర్సిటీ వీసీకి లేఖ రాశారు, మా యూనివర్సిటీ ఇది, మా యూనివర్సిటీని మసకబార్చే ప్రయత్నం. వాళ్ళు ఎట్లా తీశారండి ఆ సినిమాలో కూడా, భారతదేశం మొత్తం కాషాయ రంగేసి దాన్ని ఒక యూనివర్సిటీ ఈ మొత్తం దీన్ని దేశ ద్రోహులుగా మారుస్తున్నారు, యాంటీ నేషనల్ గా ఉన్నారనే పేరుతో సినిమా తీస్తున్నారు వాళ్ళు. అందుకే ఆ విద్యార్థులు కూడా స్పందించారు. విద్యార్థులు ఏం స్పందించారు అని అంటే, మీరు ఒక రంగునే భారతదేశం మొత్తం చూపెడుతున్నారు, మేము ఒక రంగు కాదు, జాతీయ జెండాలో ఉన్న 3 రంగుల్ని మేము కావాలంటున్నాం ఈ దేశంలో. ఎందుకు అంటున్నాం అంటే, కాషాయం అంటే మీరేదో ఒక మతం కోణం చూపిస్తున్నారు, కాషాయం అంటే మేము అదొక మాకు రౌద్రం, కాషాయం అంటే మాకు ఒక పెద్ద ఉంటది, ఇది ఎవరినైనా మా శత్రువు మీద దాడి చేయాలి అన్నంత మాకు అది ఉంటది. రెండోది తెలుపు అంటే శాంతి, మేము ఈ శాంతిని కోరుకుంటున్నాం ఈ భారతదేశంలో. గ్రీన్ పచ్చదనం అంటే రైతులు, ఈ రైతుల యొక్క ఆందోళన కూడా చేస్తున్నారు, నల్ల చట్టాలు తీసుకొచ్చారు, రైతులకి కంపెనీ వ్యవసాయం తీసుకొస్తా అంటున్నారు, లేదంటే రైతులకు కూడా నష్టం చేసే చర్యలు కార్పొరేట్కి అప్పచెప్పే పని చేస్తున్నారు వ్యవసాయాన్ని. అందుకే మేము మా దేశం అని అంటే మీరు చెప్పినట్టు జహాంగీర్ నేషనల్ యూనివర్సిటీలో చెప్పినట్టు ఒక రంగు దేశం కాదు, మా దేశం అంటే 3 రంగుల దేశం, మా దేశం అంటే సమానమైన అవకాశాలు ఉండాల్సినటువంటి దేశం అని చెప్పేసి విద్యార్థులు అక్కడ చెప్తున్నాయి. ఆ సినిమాని అడ్డుకుంటామని కూడా చెప్పారు, ఆ సినిమాని బయటికి రిలీజ్ చేయడానికి లేదు అనేది కూడా యూనివర్సిటీ స్పందించాలని కూడా అక్కడ విద్యార్థులు స్పందించారు. యూనివర్సిటీ స్పందించలేదండి, యూనివర్సిటీ స్పందించకుండానే వాళ్ళు కనీసం ఈ ఒక పబ్లిక్ యూనివర్సిటీ, ఎంతో మంది వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ వచ్చినటువంటి యూనివర్సిటీ, దాని మీద వాళ్ళు కనీసం మాట్లాడిన పరిస్థితి. అందుకే ఇంత ఉంది కాబట్టి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని ప్రభుత్వాలు, ఈ ప్రధానంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని మూసేస్తే ఇక్కడ ఒక ఉండదు అని అంటున్నారు. మేమేమంటున్నాం ఇక్కడ మీకు సంబంధించి ఇప్పటిదాకా మీరు చెప్పారు, రైతు ఉద్యమం సంబంధించి జరుగుతున్నప్పుడు జేఎన్యూ స్పందించింది, సిఏకి వ్యతిరేకంగా జేఎన్యూ స్పందించింది, 370 ఆర్టికల్ మీద జేఎన్యూ చర్చ పెట్టింది. అంటే ఈ రైతు ఉద్యమాలకు, ఈ సిఏలకు, ఇవన్నిటికీ యూనివర్సిటీ తోటి ఏం సంబంధం, విద్యార్థులకు ఏం సంబంధం అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. విద్యార్థులకు ఎందుకు సంబంధం ఉండదండి? ఈ దేశంలో ఒక నిర్ణయాన్ని పాలక ప్రభుత్వాలు, ప్రధానంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఒక వర్గానికి భిన్నంగా వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో ఎవరు ఉండరా? యూనివర్సిటీ అంటే ఈ మతం వాళ్ళే చదువుకోవాలని ఉందా? అది పబ్లిక్ యూనివర్సిటీ, ప్రభుత్వం హక్కు ఇచ్చింది చదువుకునే యూనివర్సిటీ. అక్కడ యూనివర్సిటీలో డిబేట్లు నడవ, ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎట్టుండాలి, ప్రత్యామ్నాయంగా ఈ దేశం ఎలా అభివృద్ధి కావాలనేది యూనివర్సిటీ చర్చించదా? ఎందుకు ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు? వీళ్ళు అధికారం లేనప్పుడు వీళ్ళు చర్చించలేదా అదే యూనివర్సిటీలో?
వీళ్ళు అధికారంలో ఈ కేంద్రంలో అధికారంలో వీళ్ళు రాకముందు అనేక అంశాల మీద వీళ్ళు డిబేట్లు పెట్టలేదా? వీళ్ళు అధికారం లేని రాష్ట్రాల్లో యూనివర్సిటీలు వీళ్ళు మాట్లాడలేదా? మరి అక్కడ లేనటువంటి బాధ ఇక్కడెందుకు వీళ్ళు ఈ పాయింట్ ని తీసుకుంటారు? ఎందుకు దీన్ని ఎట్లా విద్యార్థులకి ఏం సంబంధం అంటారు? విద్యార్థులకి ఏం సంబంధం లేకుండా ఉండదండి. విద్యార్థులు అనేవాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో భాగం. విద్యార్థికి అది తెలిసినా తెలియకపోయినా. భగత్ సింగ్ కూడా అంటాడు, ఇక్కడ నేను భగత్ సింగ్ మాట కూడా చెప్తున్నా. భగత్ సింగ్ కూడా ఏమంటాడని అంటే, ఏ విద్యార్థి యువకుడైనా సరే మేము అందరూ అనుకుంటారు పొలిటికల్స్ అనుకుంటారు, కానీ పాలిటిక్సే వాళ్ళ లైఫ్ ని డిసైడ్ చేస్తాయని భగత్ సింగ్ అంటాడు. పాలిటిక్సే ఈరోజు ఈ దేశాన్ని నిర్ణయించేది. ఆ పాలిటిక్స్ లోకి సరైనటువంటి మార్గంలో విద్యార్థి వచ్చినప్పుడు ఈ దేశం బాగుంటది. ఈ దేశం గురించి ఆలోచించే విద్యార్థులు, ఈ దేశం గురించి మాట్లాడే విద్యార్థులు, ఈ దేశం అభివృద్ధి కావాలనే విద్యార్థులు నిజంగా రేపు రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుంటది. ఇక్కడ ఆ విద్యార్థులకి సంబంధం లేదని వాళ్ళు ఎట్లా అంటారు? అనకూడదు కదా. మీకు సంబంధించి ఇప్పుడు ఈ గెలిచిన ఎలక్షన్లలో ఏ సంఘాలు వీళ్ళు అంటే ఒక కూటమి వెళ్ళినట్టు కదా, ఏ సంఘాలు కలిసిపోయినా ఎట్లా జరిగింది? ఒకటండి, ప్రధానంగా జేఎన్యూలో ఈసారి 2019 తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ప్రధానమైనటువంటి పాత్రతో పాటు అక్కడ ఐసా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఏఐఎస్ఎఫ్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్, ఈ 4 సంఘాల కూటమితో ఒక లెఫ్ట్ కూటమి ప్రధానంగా ఫామ్ చేసి విద్యార్థుల్లోకి వెళ్ళాం. వెళ్ళడానికంటే ముందు యూనివర్సిటీ గత స్టూడెంట్ యూనియన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేసింది యూనివర్సిటీలు అనే దాన్ని యూనివర్సిటీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి విద్యార్థులందరికీ చెప్పాలి. యూజీబీఎం అంటారు దాన్ని. యూజీబీఎం జరిగిన రోజున అక్కడ ఏబీవీపీ చేసిన అరాచకం ఏంటి? ఏం చేసింది? బయట నుంచి యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, బీజేవైఎం కార్యకర్తల్ని తీసుకొని వచ్చి విద్యార్థులందరి మీద దాడి చేసింది. అన్ని వీడియోస్ వచ్చినాయి, అన్ని అంశాలు బయటకు కనపడుతున్నాయి కదా. సైకిళ్ళు తీసుకొని విద్యార్థి మీదకి వేశారు. ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఏబీవీపీ నాయకులే కత్తులు పట్టుకొని, కట్టెలు పట్టుకొని విద్యార్థుల మీద దాడి చేశారు. సైకిల్ తీసుకొని మీదేశారు, సైకిల్ చైన్లు తీసుకొని కొట్టారు. ఇంత అరాచకం సృష్టించిన తర్వాత ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? తీసుకోలేదు. అయినా సరే ఎలక్షన్ ని ఒక రకంగా వాళ్ళకు ఉపయోగించుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కేంద్ర మంత్రులు యూనివర్సిటీలో పోయారు, రకరకాల రాష్ట్రాల వాళ్ళ విద్యార్థులు ఉంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో మాట్లాడించారు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులతో మాట్లాడించారు. డబ్బులు పెట్టి విద్యార్థులందరినీ బస్సులు పెట్టి ఆ మొత్తం ప్రాంతాలు తిప్పారు. మంచి భోజనం ఆఫర్ చేస్తానే పేరుతో బిర్యానీ విద్యార్థుల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కొన్ని మతానికి సంబంధించిన అంశాలు కూడా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనేక ప్రయత్నాలు చేసినా సరే అక్కడ ఎస్ఎఫ్ఐ సారథ్యంలో లేదంటే వామపక్ష విద్యార్థి సంఘాల కూటమి గెలిచింది. చివరికి వాళ్ళు ఎక్కడ దాకా పోయారు అని అంటే, లెఫ్ట్ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన జనరల్ సెక్రటరీ స్వాతి సింగ్ అని ఒక క్యాండిడేట్ పోటీలో ఉంటే స్క్రూట్నీ అయిపోయిన తర్వాత ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు రద్దు చేయించారు. ఎందుకు రద్దు చేశారు? అడ్మినిస్ట్రేషన్ తో ఏబీవీపీ మిలాఖత్ అయ్యి హైకోర్టులో కేసు ఉందనే పేరుతో, లేదంటే ఇంకేదో కేసు తీర్పు రాలేదనే పేరుతో చేశారు. అప్పటికప్పుడు ఒక పూట, ఒక 4-5 గంటల ముందు, పోలింగ్ కంటే ముందు లెఫ్ట్ కూటమి మేమందరం అనుకోని అక్కడ బాప్సాకి మేము ఒక దళిత కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తే ఈరోజు జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా గెలిచాడు, బాప్సా అభ్యర్థి గెలిచాడు. అంటే ఈ కుట్ర కూడా జేఎన్యూలో ఎన్నికలు జరుగుతున్నాయి, లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎట్లా అడ్డుకోవాలి అని చెప్పేసి, అందుకే ఈ రోజు మేము చెప్తున్నాం, జేఎన్యూలో మీ అరాచకాలు విద్యార్థులు చూశారు, ఈ దేశంలో మీ అరాచకాలు విద్యార్థులు చూశారు. ఎంత దిగజారిపోయారని అంటే ఏబీవీపీ సంబంధించిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు గెలవకపోయినా సరే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా, అవును అదే అడగాం అనుకుంటున్నా, వాళ్ళు ఇప్పుడు మోడీ మిషన్ అనే ఒక ఫేస్బుక్ లో అవును ఏబీవీపీ క్లీన్ స్వీప్ అని వచ్చింది, ఇండియా టీవీ అని వాళ్ళది ఒక నడుస్తుంది, దాంట్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ జేఎన్యూ అని వచ్చింది. అదే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఏమి లేదు కాబట్టి అసలు ఇది మొత్తం గెలిచింది కూడా ఏబీవీపీ క్లీన్ స్వీప్. చరిత్రలో తొలిసారి ఏబీవీపీ జేఎన్యూలో గెలిచిందనే ఒక పెద్ద ఫేక్ ప్రచారాన్ని ఇప్పటివరకు గెలవలేదు ఏబీవీపీ, ఎప్పుడు గెలవలేదు. 1969 లో యూనివర్సిటీ ఏర్పాటు అయితే ఇప్పటికి ఒక 22 సార్లు ఎస్ఎఫ్ఐ గెలిచింది, ఒక 11 సార్లు ఐసా గెలిచింది.
మిగతా సార్లు అక్కడ ఉన్న దళిత ఇతర లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కూటమిలో గెలిచారు తప్ప ఏబీవీపీకి అక్కడ విద్యార్థులు ఎప్పుడు స్థానం ఇవ్వలేదు, ఇప్పుడు కూడా స్థానం ఇవ్వలేదు. 42 కౌన్సిలర్ పోస్టుల్లో 42 కౌన్సిలర్ పోస్టులు లెఫ్ట్ కూటమి గెలిచింది. 4 సెంట్రల్ ప్యానల్ అంటారు, ఒకటి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ఈ 4 కీలకమైన పోస్టుల్లో కూడా ఏబీవీపీ 0. మరి నిజంగా మీరు విద్యార్థుల పక్షాన్ని ఉండుంటే, లేదు విద్యార్థుల పక్షాన్ని అనట్లే, మేము ఈ దేశానికి మీరు తీసుకునే ప్రతి ఏదైతే పాలసీ కరెక్ట్ అనుకుంటే మరి మీరు గెలవాలి కదా. మేము దేశద్రోహం అయితే మేము ఓడిపోవాలి, దేశద్రోహులు అయితే మేము ఓడిపోవాలి కదా, లేదంటే యాంటీ నేషనల్స్ అయితే ఓడిపోవాలి కదా. ఈ రోజు విద్యార్థులందరూ యాంటీ నేషనల్సా? 7,000 మంది విద్యార్థులు ఉన్నారు, 5,600 పైగా ఓట్లు అక్కడ పోలైనవి, 73% పోలైనవి. ఈ ఓటు వేసిన ప్రతి విద్యార్థి యాంటీ నేషనా? ఎంత దాకా పోయారు అని అంటే వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఈ విద్యార్థి ఓటింగ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓడిపోతుందని చెప్పేసి CUET అనే పేరుతో ఒక దాన్ని తీసుకొచ్చారు, అంటే సెంట్రల్ యూనివర్సిటీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీని ప్రకారం ఏం చేస్తారు, ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పెట్టుకునే అవకాశం యూజీసీ కల్పిస్తే ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా CUETని తీసుకొచ్చారు. CUET అంటే ఏంటి, ఉత్తరప్రదేశ్ లో ఉన్న బీజేపీ వాళ్ళని కూడా RSS వాళ్ళని కూడా పలానా కేంద్రీకరణ చేయాలనుకున్నప్పుడు ఆ యూనివర్సిటీకి వీళ్ళు పంపే అవకాశం ఉంది. అట్లా మార్పులు చేసుకొని ఎక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి అయినా రాయొచ్చు, రాసిన వాళ్ళు ఏ యూనివర్సిటీకి అయినా పోవచ్చు అనే ఒక కీలకమైనటువంటి దాన్ని కూడా చేసుకున్నారు. అయినా సరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి బుద్ధి చెప్పామో ఈరోజు జేఎన్యూలో అలాంటి బుద్ధి చెప్పాము. రేపు భవిష్యత్తులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విద్యార్థులు ఈ పాలసీతో వస్తున్నటువంటి మోడీకి కూడా ఇదే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా లెఫ్ట్ పొలిటికల్ గా వీక్ గా ఉన్న పరిస్థితులలో లెఫ్ట్ విద్యార్థి సంఘాలేమో క్లీన్ స్వీపులు చేస్తున్నాయి, విక్టరీలు, ఎర్ర జెండా ఎగిరిందని చెప్పేసి టీవీ ఛానల్ అన్ని, TV9 లో కూడా ఒక ఆర్టికల్ పెద్ద చేసినారు. ఎట్లా విద్యార్థి సంఘాలకు ఎట్లా సాధ్యమవుతుంది? అదే అండి మేమేం చెప్తున్నాం అని అంటే, ఈరోజు దేశంలో లెఫ్ట్ బలహీనం కావచ్చు, సంస్థాగతంగా కొన్ని అంశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన అంశాలు, అందులోకి నేను వెళ్ళను. కానీ యూనివర్సిటీల్లో ఈరోజు విద్యార్థుల తరపున ఛాంపియన్ గా పోరాడుతున్నాం, ప్రభుత్వ విధానాల మీద ఖచ్చితంగా నిలదీస్తున్నాం, స్థానికంగా యూనివర్సిటీలో ఉన్న సమస్యల మీద విద్యార్థులు అందరూ ఇది చేస్తున్నారు. రెండోది ప్రధానంగా ఈ పాలక ప్రభుత్వాలు ఈ ప్రజలకి ద్రోహం చేసేటటువంటి, దేశం పేరు చెప్పో లేదంటే ఒక మతం పేరు చెప్పో ఒక పాలసీ పేరు చెప్పో ఈ దేశానికి అన్యాయం చేసేటటువంటి, ఈ దేశ అభివృద్ధిని తీసుకెళ్లి కొద్దిమంది చేతుల్లో పెట్టేటటువంటి ఏదైతే ఉందో ఆ చర్యలన్నింటినీ ఈరోజు విద్యార్థులందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరిలో చదువుకున్న విద్యార్థులు వాళ్ళకేం తెలియకుండా ఉండదు, ఇలా మతం ఫలానా వ్యక్తిని వ్యతిరేకిస్తారు, కానీ ఆ వ్యతిరేకించిన వాళ్ళ దగ్గర నుంచే ఎలక్ట్రల్ బాండ్స్ అనో ఇంకేదో ఫండ్స్ అనో పేరుతో డబ్బులు తీసుకుంటారు. వేల కోట్ల రూపాయలు ఈరోజు ఫండ్స్ పోగేసుకున్నారు కదా. ఇవన్నీ అంశాలు చదువుకున్న విద్యార్థులు యూనివర్సిటీల్లో ఉంటారు. కాబట్టి లెఫ్ట్ కి ఎప్పుడు బలహీనం అదనేది తాత్కాలికమే, కానీ విద్యార్థులు ప్రధానంగా విద్యార్థుల తరపున ఈ దేశంలో అభివృద్ధి గురించి, ఈ దేశ ప్రత్యామ్నాయ రాజకీయ విధానం ఎట్లుండాలనే చర్చలు, భావ సంఘర్షణ కేంద్రాలు ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి ఆ యూనివర్సిటీలో జరుగుతాయి. అక్కడ లెఫ్ట్కి ఇప్పటికీ ఎప్పటికైనా ఆదరణ ఉంటుంది అనేది కూడా మేము ఈ సందర్భం కూడా రుజువు అంశాలు, అదే మేము చెప్పదలుచుకున్నాం కూడా. ఇప్పుడు జేఎన్యూను మూసేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి ఒక కామెంట్ ఆరోపణ చేసినాం. అదేవిధంగా కొత్త నూతన విద్యా విధానం పేరుతోటి ఈ విద్యా వ్యవస్థ మీద దాడి అనే పేరుతోటి ఏదో కామెంట్లు చేసినారు. అయినా మీకు ఏం శక్తి ఉంది, ఏం చేస్తారు మీ విద్యార్థులుగా, వీటి అడ్డుకునే శక్తి మీకుందా? ఏం చేస్తారు మీ విద్యార్థి సంఘాలు కానీ మీ విద్యార్థులు కానీ? ఒకటండి, మీరు అడిగిన దాంట్లో మాకేం శక్తి లేదు అనుకోవడానికి కూడా లేదు. మమ్మల్ని తలకాయలు పగలగొట్టినా, మా తలకాయలకి చేతులు ఎరగొట్టినా సరే ఈ రోజు జేఎన్యూలో ఏబీవీపీకి ఏం చూపించాలో చూపించాం. వాళ్ళు ఇప్పటికే ఫీజులు పెంచారు, అక్కడ ఆందోళన చేస్తే ఫైన్ వేస్తామని సర్క్యులర్లు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకుంటా ఉన్నారు. నూతన విద్యా విధానం పేరుతో తీసుకొచ్చి ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసి మొత్తం ఫీజులను పెంచి రేపు ఈ దేశానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లేకుండా చేసే కుట్ర చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం అండి, ఇప్పటికి నిజంగా ఏబీవీపీ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు దళితులకు ఇచ్చే ఫెలోషిప్ విడుదల చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు. రెండోది రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ పేరుతో RGNF ఫెలోషిప్లు రాష్ట్రాల విద్యార్థులకు కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదు? గత 5 ఏళ్ల నుంచి కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. రెండోది నూతన విద్యా విధానం పేరుతో ఏం రీసెర్చ్ చేయాలో కూడా ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకొని చూపెట్టి పలానా టాపిక్ ఈ టాపిక్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే చేయాలని ఒక
నిబంధన ఒక క్లాస్ పెట్టి దాన్ని రేపు అమలు చేయాలనుకుంటున్నారు. మేము ఖచ్చితంగా తప్పు ఉందండి. ఎందుకు ఒక విద్యార్థి ఈ దేశానికి ఏది అవసరం ఆ పరిశోధన చేస్తాడు. ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన పరిశోధన చేయాలన్నా, లేదంటే బీజేపీ RSS చెప్పినటువంటి పరిశోధన చేయాలన్నా, మీ చరిత్ర ఏంది? మీకు ఏ చరిత్ర లేదు కాబట్టి ఈ రోజు డార్విన్ సిద్ధాంతాన్ని చరిత్ర నుంచి తొలగిస్తున్నారు, భగత్ సింగ్ సిద్ధాంతాన్ని చరిత్ర నుంచి తొలగిస్తున్నారు, మొఘలుల వాళ్ళ చరిత్ర నుంచి తొలగిస్తున్నారు. పాఠాలు మార్పు చేస్తారు, మూఢనమ్మకాలు తీసుకొస్తారు, రకరకాల సిలబస్ల నుంచి ఎందుకు తీసుకోలేదండి? ఇప్పుడు వాస్తు శాస్త్రాన్ని తీసుకురావట్లేదా? జ్యోతిష్ శాస్త్రాన్ని కోర్సులో పెట్టట్లేదా? ఈ మూఢనమ్మకాలు కదా. ఈ మూఢనమ్మకాలన్నింటినీ తీసుకొచ్చి విద్యార్థి సిలబస్ లో పెట్టి వీటిని ఇదే గొప్ప సిలబస్ భారతీయ సంస్కృతి అని చెప్పే పేరుతో చేస్తున్నారు. నూతన విద్యా విధానం అడ్డుకోలేకపోవడం అని అంటే రేపు 24లో ఖచ్చితంగా చూపిస్తాం. ఇప్పటికే ఈ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంటే చదువుకున్న వాళ్ళందరూ ఆడిపోవాలండి. ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? వాళ్ళు చేసింది ఏమి లేదు. అందుకే యూనివర్సిటీలో ఎన్ని అంశాలు చర్చకుంటాయి, ఇవన్నీ చర్చిస్తున్నారు కాబట్టి ఈరోజు జేఎన్యూని మూసేస్తా అంటున్నారు. మీరు జేఎన్యూలో ఓడించాం కదా, SFI హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓడిపోయారు కదా, జాదవ్పూర్ యూనివర్సిటీ పశ్చిమ బెంగాల్ ఓడిపోయారు కదా, కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో ఓడిపోయారు కదా, పాండిచ్చేరిలో ఓడిపోయారు కదా, తమిళనాడు యూనివర్సిటీలో ఓడిపోయారు కదా, చివరికి గుజరాత్ మోడీ అమిత్ షాల సొంత రాష్ట్రం, మా రాష్ట్రం అని చెప్పుకుంటున్న గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈరోజు SFI లెఫ్ట్ విద్యార్థులు 4 కౌన్సిలర్ స్థానాల్లో గెలిచారు. అంటే విద్యార్థులు ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తాం. మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు ఏం చేయలేరని. మీరు తేవచ్చు మీకున్న బలంతోనో, లేదంటే మీకున్న పార్లమెంట్ బలంతోనో, ఏ బలంతోనైనా మీరు చట్టాలు తేవచ్చు. కేసులు పెట్టారు, జైలుకు పంపారు, కనపడకుండా చేశారు. నజీబ్ కనపడకుండా పోయిండు. షల్లా రషీద్ అని ఒక అమ్మాయిని జైల్లో పెట్టి విడుదల చేయకుండా ఉంచారు. ఇప్పటికీ ఉమర్ ఖలీద్ జైల్లోనే ఉన్నాడు. ఏమి కొత్త కాదండి. ఏ కేసులు పెట్టుకున్నా, లేకపోతే యాంటీ నేషనల్ ముద్ర వేసినా, ఏం చేసినా సరే, ఇప్పుడు మీరు ఎట్లయితే స్వచ్ఛ భారత్ లాగా జేఎన్యూలో క్లీన్ షిప్ మిమ్మల్ని చేసామో, అక్కడ నుంచి మిమ్మల్ని క్లీన్ చేసి పంపామో, ఈ దేశంలో కూడా మీకు ఆ రోజు వస్తుంది. ఖచ్చితంగా అది కూడా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మీరేం ఆందోళన పడకండి, అట్లా కూడా చేసి పంపిస్తాం. ఇప్పటికే ఒక 10-15 యూనివర్సిటీలో క్లీన్ షిప్ చేసాం మిమ్మల్ని, రేపు దేశంలో కూడా చేస్తాం. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు. ప్రజలారా చూసారు కదా, జేఎన్యూలో మరొకసారి లెఫ్ట్ విద్యార్థి సంఘాలు గెలిచినాయి. అయితే ఈ సందర్భంగా జేఎన్యూని మూసేసే కుట్ర కూడా చేస్తున్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ అంశాల మీద, సామాజిక అంశాల మీద, దేశానికి సంబంధించిన అనేక అంశాల మీద చర్చ పెడుతున్నారు, ఆలోచింపజేస్తున్నారు జేఎన్యూ విద్యార్థులు అని చెప్పేసి నాగరాజ్ అంటున్నారు. మరి ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్లో కానీ, ఆయన చెప్పిన అంశాల్లో కానీ వాస్తవాలు ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.